లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. కన్యారాశి. ఈ కన్యారాశి మహిళలంతా కూడా ఏ రకమైనటువంటి లక్షణాలతో ఉంటారు, వీళ్ళంతా కూడా ఎలా పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరిని ఇష్టపడతారు, చదువులు ఎలాంటి చదువుతారు, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ కన్యారాశికి అధిపతి బుధుడు. మరి ఆకుపచ్చ రంగు గ్రీన్ కలర్ అంతా కూడా వీళ్ళకి ఇష్టం. అలాగే 5వ సంఖ్యకు చెందినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా గోడ మీద పిల్లులు లాంటి వాళ్ళు అనమాట. ఏదైనా సరే ఒక దెబ్బలాట జరిగితే దానికి అటు ఇటు చెప్పకుండా, కరెక్ట్ అన్నది చెప్పకుండా తటస్థంగా చెప్పేటటువంటి వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి భాషణ, మంచిగా సంభాషించడం, హాస్య చతురోక్తి, ఇవన్నీ కూడా చాలా పుట్టినతోనే అవన్నీ కూడా వస్తాయన్నమాట. పుట్టుకతోనే వస్తాయి అన్నీ కూడా. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి స్టెబిలిటీ తక్కువ, బుద్ధిబలం ఎక్కువ, స్థిరత్వం తక్కువ అన్నారు. కాబట్టి స్టాండర్డ్నెస్ ఆఫ్ మైండ్ తక్కువ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు తీసుకునేటటువంటి డెసిషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మారిపోతూ ఉంటాయన్నమాట. అలాగే వీళ్ళకి మెడకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, నరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే వీళ్ళంతా కూడా చాలా పూర్ స్టేజ్లో వీళ్ళు పుట్టి తర్వాత వాళ్ళ యొక్క స్వశక్తితో మనుషులంతా కూడా ఇంప్రూవ్ అయ్యి ఎదగడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. ఆ విధంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళు చదువులో మరి స్పీడ్గా ఉంటారు వీళ్ళు. ఆ తర్వాత ఈ కన్యారాశి వాళ్ళు ఎలాంటి వాళ్ళని వివాహం చేసుకుంటారు, ఏ రాశి వాళ్ళని అంటే మరి మీనరాశి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళని, గురుడి యొక్క లక్షణాలు కలిగినటువంటి వాళ్ళని పునర్వసు నక్షత్రము, తర్వాత అలాగే ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రం, ఇలాంటి నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క తులారాశి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా వివాహం చేసుకోవడానికి, శుక్రుడు యొక్క లక్షణాలు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వారికి వ్యాపార దక్షత చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ వ్యాపారం చేసినా సరే వీళ్ళు గ్రాండ్ సక్సెస్ అవుతారనమాట. అలాగే ఈ ఈ కన్యారాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 5 కాబట్టి వీళ్ళు 5వ తారీఖు తర్వాత బుధవారం కూడా చాలా మైనటువంటి తారీఖు కాబట్టి వీళ్ళకి ఈ 5వ తేదీ ఆదివారం నాడు కనుక కలిసి వచ్చినట్లయితే వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అలాగే కన్యారాశి వారు కారులో తిరగడానికి ఇష్టపడతారు, కానీ వాళ్ళ భర్తలకి ఏ నిర్ణయాలు చెప్పడానికి మాత్రము వాళ్ళు తటప్రాయిస్తూ ఉంటారు. అంటే న్యూట్రల్గా ఉంటారు, గోడ మీద పిల్లులే, ఇక అవకాశవాదుల టైప్లో ఉంటారు. అలాగే ఈ కన్యారాశి వారికి ఎక్కువ మందికి లవ్ మ్యారేజెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరి అలాగే కొంతమంది వీళ్ళకి లవ్ చేసిన తర్వాత వీళ్ళను మా తండ్రి గారు మా నాన్న వేరే వివాహం చేసుకోమన్నారు, అందుకని నేను చేసేసుకుంటున్నాను అని చెప్పేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రేమల వ్యవహారాలు నడిపినటువంటి కొంతమంది సడన్గా హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఈ లోపల అవతలాడు వాడు పిచ్చెక్కి పాపం దేవదాస్ అయిపోవడం ఖాయం అన్నమాట. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఉన్నవాడిని మేము చేసుకుంటున్నాం, సాఫ్ట్వేర్ వాడిని మేము ఏదో సంబంధం వచ్చిందని ఏదో వంక పెట్టి వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతుంది. అయితే ఆ కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి మళ్ళీ రీయూనియన్ అనేటటువంటి పేరుతో కాలేజీ ఫంక్షన్స్లో కానీ మరి అలాగే అలమ్నీ ఫంక్షన్స్లో కానీ మళ్ళీ వీళ్ళని ప్రేమించిన వాళ్ళు సడన్గా వీళ్ళకి ఆఫ్టర్ కొన్ని సంవత్సరాల తర్వాత ఎదురుపడడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఏంటంటే అన్ని లాంగ్వేజెస్లో కూడా వాళ్ళు, అన్ని సబ్జెక్ట్స్లో కూడా వాళ్ళు నిష్ణాతులై ఉంటారనమాట. ఏదైనా సరే చకచక వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫోటోగ్రఫీలో వీళ్ళకి మంచి అభిరుచి ఉంటుంది. అండ్ మీడియాలో రంగంలో వీళ్ళు చక్కగా
మంచి గ్రోత్ అనేటటువంటిది ఉంటుంది. వ్యాపారానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, ఎంటర్ప్రినర్స్గా అవ్వాలి అనేటటువంటి ఆలోచనలతో ఈ కన్యారాశి అమ్మాయిలు ముందుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఈ కన్యారాశి వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు చక్కగా ఈ లండన్, అమెరికా ఇలాంటి కంట్రీస్లోకి వెళ్ళి మాస్టర్స్ చేస్తామని వెళ్ళి వీళ్ళంతా కూడా మరి అక్కడ 6 మగాళ్ళు 6 ఆడవాళ్ళు ఇలా వాళ్ళు ఆ రూముల్లో అక్కడ ఉండడము, అక్కడ లివింగ్ రిలేషన్షిప్స్ పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. తర్వాత కొంతకాలం తర్వాత బేరమన్ ఒక 4 సంవత్సరాల తర్వాత నన్ను మోసం చేశాడు అని చెప్పి బేరమనడం కూడా ఇలాంటి అవకాశాలు ఉంటాయన్నమాట. అయితే వీళ్ళకి అకౌంట్స్ సైడు, మ్యాథ్స్ సైడు వీళ్ళకి చక్కగా మంచి గ్రిప్ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ అత్తగారులతో వీళ్ళకి ప్రాబ్లం లేకపోయినప్పటికీ కూడా అత్తగారులతో పెద్దగా వీళ్ళకి అటు ఎనిమిటీ ఉండదు, ఇటు మిత్రత్వం ఉండదు అన్నమాట. అంటే ఈ విధంగా వీళ్ళ యొక్క జీవన శైలి అనేటటువంటిది ఉంటుంది. మరి సింపుల్గా స్టార్ట్ చేసినటువంటి వీళ్ళ యొక్క లైఫ్ నెమ్మదిగా డబ్బు సంపాదించుకుంటూ చక్కగా కారులో తిరిగే విధానంలో వీళ్ళంతా కూడా ఎదగడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే కాంట్రవర్షియల్గా ఉన్నటువంటి టాపిక్స్లోకి వెళ్ళకుండా ఎంతసేపు కూడా జీవితం అనేటటువంటిది ఒక రొటీన్గా వెళ్ళాలి మరి అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు గొడవలంటే భయపడడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా దైవ ఆరాధన చాలా తక్కువగా ఉంటుంది, దైవభక్తి. మరి ఏదో దేవాలయాలు కూడా ఏదో మనం ఒక ఎక్స్కర్షన్ మాదిరిగా మరి భర్త వీళ్ళంతా కూడా పిల్లలు అందరూ వెళుతున్నారు కాబట్టి అత్త మామూలు వీళ్ళంతా వాళ్ళతో కలిసి వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో వెళ్తారే తప్ప పరిపూర్ణమైనటువంటి భక్తితో వెళ్ళేవాళ్ళు ఈ కన్యారాశిలో చాలా తక్కువ మంది ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. వీళ్ళకి ఎంతసేపు కూడా వ్యాపారం అనేటటువంటి బుద్ధితో ఉంటారు. శుభమస్తు. రెమెడీస్. ఈ యొక్క రాశి వారికి మనం రావి చెట్టు చుట్టూ 21 రోజుల పాటు 108 ప్రదక్షిణాలు చొప్పున చేయాలి. నీళ్ళని రావి చెట్టు చుట్టూ నీళ్ళకు పొయ్యాలి. దూరంగా దీపాన్ని పెట్టండి. అగరత్తుల పొగ కూడా దూరాన్ని చూపించి దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఆ రావి చెట్టు మొదల్లో కూర్చొని ఆ నీడలో జపం చేసుకోవాలి. ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో, ఓం నమఃశివాయ అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోవాలా. ఎన్ని మాలలు తిప్పాలా? మనము మాలకి 108 చొప్పున మరి కనీసము ఒక 5 మాలలైనా తిప్పాలి. తర్వాత మరి పరమేశ్వరుడైనటువంటి ఈ యొక్క శివలింగానికి చక్కగా మీరు ప్రతి సోమవారము వెళ్ళి శివుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత శివుడి పైన ఓం నమఃశివాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు అభిషేకం చేయాలి. శుద్ధోదకం మామూలు నీళ్లతో. దీనికోసం ఎవరిని పంతులు గారుల కోసం వెతుక్కోక్కర్లేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలేమో అని భయం అక్కర్లేదు. మీకు మీరే నీళ్లు పోసుకోండి. మారేడాకు కనుక దొరికితే అది తీసుకెళ్ళి పరమేశ్వరుడి పైన పెట్టండి. అలాగే మూడవది, మీ గృహాలలో చిన్నమస్తాదేవి యొక్క హోమాన్ని మీరు చక్కగా చేసుకోండి. ఈ చిన్నమస్తా అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీరు చక్కగా వృద్ధిలోకి వస్తారు. ఏ పనులైతే అవ్వడం లేదండి, మాకు ధనాదాయం పెరగట్లేదండి అని బాధపడుతున్నారో, వివాహాలు కావడం లేదండి, చేతబళ్ళు చిల్లంగులు ఇవన్నీ కూడా ఉన్నాయండి, మరి ఇవన్నీ ఎలా అండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా డబ్బులు ఖర్చు అక్కర్లేకుండా ఈ యొక్క హోమంతో, ఈ యొక్క చిన్న చిన్న విధానాలతో మీరు చక్కగా ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటకు పడిపోవచ్చు. ఈ రాశి వాళ్ళు చక్కగా విష్ణు సహస్ర పారాయణ చేయండి. కుదరనటువంటి వాళ్ళు లలితా సహస్రనామ పారాయణ చేయండి. ఓం హ్రీంకారాసన గద్భిత నలసకాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం అంటూ ఈ అమ్మవారి యొక్క శ్లోకాన్ని మీరు 21 సార్లు మీరు జపించడము, ఆ తర్వాత
చూసి రాయడము, లేకపోతే వచ్చేస్తే కనుక చూడకుండా రాయడము ఇలా చేయాలి. అలాగే అమ్మవారి యొక్క శుక్రవారం వచ్చేసరికి అమ్మవారి యొక్క అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున పాయసానాన్ని మీరు వండి, పాయసాన్న ప్రియా త్వక్స్థాప శ్లోక భయంకరి, పాయసాన్నాన్ని వండి అమ్మవారికి నివేదన చేయండి. స్నిగ్ధావుదన ప్రియా, ఆవునెయ్య వేయండి, ఆవునెయ్య వేసి అమ్మవారికి నివేదన చేయండి. అలాగే మనకి పువ్వులు, ఎర్రటి మందార పువ్వులు, మరి చక్కగా ఈ యొక్క రేఖమందారం, ఆ పువ్వుల్ని తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ, ఆ పరమేశ్వరుడి పైన కానీ మీరు కనుక పెట్టినట్లయితే బ్రహ్మాండంగా మీరు మీ యొక్క సమస్యల నుంచి అన్నిటిని కూడా బయటపడతారు. మీ సమస్యలన్నీ కూడా మీకు తెలియకుండానే మీకు పరిష్కారం అవుతాయి. శుభమస్తు.